గైలో ఎవరిని ఉద్దేశించి మనం పిండ ప్రదానం చేస్తామో వారు ఒకవేళ నరకంలో ఉంటే స్వర్గానికి వెళ్తారు, స్వర్గంలో ఉంటే అంతకంటే ఉన్నత స్థితి అనే బ్రహ్మలోకాదులకి మోక్షానికి వెళ్తారు సుమా అని స్పష్టంగా ఇక్కడ వ్యాసదేవుడు చూపిస్తున్నాడు. అందుకే ఇక్కడ గయలో ప్రత్యేకించి గయలో పెట్టే శ్రాద్ధం వల్ల ఎంత నరక స్థితిలో ఉన్నవారైనా సరే తరింపజేయబడతారు. మన ఇళ్లల్లో పెట్టే శ్రాద్ధాల వల్ల అంత తేలిగ్గా మహాపాపజీవులు తరించడం కష్టం. అందుకే ఇంట్లో పెట్టినప్పటికీ గయా శ్రాద్ధాదులు చెయ్యాలి. ఎందుకంటే పూర్వీకుల్లో ఎవరు ఎలాంటి పాపాలు ఉన్నారో మనకు తెలియదు. అలాగని నా పూర్వీకులందరూ పాపాత్మలు అనుకోవడం ఒక పాపం, అది మళ్ళీ కూడదు. అది కూడా వచ్చింది బాధ. పూర్వీకులను ఎప్పుడు మనం దేవతాస్థానంగా భావించినా వాళ్ళు జీవులే కదా, వాళ్ళు ఏ గతుల్లో ఉన్నారో మనకు ఎలా తెలుస్తుంది? కనుక మనవారు ఎప్పుడు సద్గతిలో ఉండాలని మనం ఉన్నంతకాలం అనుకోవాలి కదా. నువ్వు నీ తర్వాత వచ్చిన పిల్లలు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, మనవరు బాగుండాలి అనుకుంటున్నా కానీ నీకు పూర్వీకులు బాగుండాలని కూడా అనుకోవాలి. వాళ్ళకి దేహం లేకపోయినా ఎక్కడున్నా బాగుండాలి అనుకోవాలి. అప్పుడే నీ జన్మకి సార్థకత. వాళ్ళు బాగుండాలి అనుకోవడానికి ఇంట్లో చేయగలిగినంత చేసినా వాళ్ళు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళగలరు. అందుకే గయా శ్రాద్ధములు, బదరీ శ్రాద్ధములు అందుకు చెప్పబడ్డాయి. కానీ ఉన్న కర్మలన్నీ వదిలేసుకోవడానికి చెప్పబడలేదు, గుర్తుపెట్టుకోండి. మరింత శ్రేష్టతకి సద్గతులకి చెప్పబడుతున్నాయి. అందుకే యస్మత్ కులేతు పితరో లుప్తపిండోదక క్రియా ఏ చాస్ప్య కృతచూడాస్తు ఏ చ గర్భాద్ వినిశ్రుతా. అక్కడ చదివే మంత్రముల్లో నేను ఒకటి ఉదాహరణకు చెప్పాను, మిగిలినవన్నీ ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు. ఎన్నెన్ని రకాలుగా ఉత్తమ గతులు లేకుండా ఉన్న జీవులు ఉన్నారో వాళ్ళందరినీ లిస్ట్ ఇక్కడ ఇస్తాడు. వాళ్ళందరికీ కూడా సద్గతి కలుగ్గాక అని పిండ ప్రదానం చేస్తారట. అవి వింటే చాలండి, హృదయం అంటూ ఉంటే కళ్ళు చెమర్చుతాయి. మనకి వాటి అర్థం తెలిస్తే కళ్ళు చెమర్చుతాయి. ఎందరెందరో గతి లేకుండా ఉన్న వాళ్ళందరికీ సద్గతులు కలగాలి. కనుక బ్రతుకున్న వాళ్ళ క్షేమం కోసం చూడడం ఎంత అవసరమో పోయిన వారు కూడా సరైన స్థితిలో ఉండేటట్టు చూడడం అంతే అవసరం. వీళ్ళైతే కనిపిస్తున్నారు, వాళ్ళైతే కనిపించడం లేదు, కానీ వాళ్ళకి వీళ్ళకి అవసరం. ఇంకా బ్రతుకున్న వాడి కోసం చూసిన దానికంటే ఇది ఇంకా అవసరం. ఎందుకంటే బ్రతుకున్న వాడికి కొంత వాడి శరీరం సహకరిస్తుంది, నువ్వేం చేయకపోయినా. వీళ్ళకి పాపం శరీర ఉపాధులు లేవు గనక వీళ్ళకి ఇంకా అవసరం, గుర్తుపెట్టుకోండి. ఇది తెలియక మనం ఈ శరీరమేననే భ్రాంతి చేత మనమే సత్కర్మలకు దూరం అవుతున్నాం. అటువంటిప్పుడు మనకి ఏ సద్గతులు కలుగుతాయో ఆలోచించుకోండి. అందుకు పితరులు ఇలా పనులు చేసే వాళ్ళ పట్ల నిన్న మనం చెప్పుకున్న 31 పితృగణములు కూడా సంతోషిస్తాయనే విషయాన్ని చక్కగా వివరిస్తూ ఆది కాలంలో ఈ గయపై పాదం పెట్టి ఈ స్థలాన్నంతటి కూడా పవిత్రం చేసినటువంటి వాడు నారాయణుడు. అందుకే ఇది ఆది గదాధర క్షేత్రము అని చెప్పబడుతుంది. ఆది గదాధరుడు, గయలో గదాధరుడు, ఇక్కడ నారాయణుడు గదాధర నామంతో ఉన్నాడు. అందుకే ఆది గదాధర. అక్కడ విష్ణు పాదం అని చెప్పబడుతూ ఒక శిల కనిపిస్తుంది, అది గయ శీర్షస్థానం. అక్కడ ఉంటుంది ఆ విష్ణు పాదం. అక్కడ పిండ ప్రదానం చేస్తే అది అక్షయమవుతుంది. ఎవరికి? పూర్వీకులకి. అంతేకాదు పెట్టిన వీడికి కూడా నా తర్వాత గతేమిటని భయం అక్కర్లేదు. అది దానికి చెప్తున్నారు. పెట్టిన వాడికి కూడా సద్గతి ఇస్తుందంటే ఇంకా దాని యొక్క మహిమ చెప్పండి. అక్కడికి వెళ్ళగానే మనమైతే చుట్టుపక్కల ఇలా ఉందేమిటి, అలా ఉందేమిటి అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా క్షేత్రం ఈ కంటికి కనబడేది కాదు. దేవతలు అధిదైవత స్థానంలో ఉంటారు. నిన్న మనం చెప్పుకున్నాం అధిదేవత అని ఒక మాట ఉన్నది. పితృల గురించి చెప్తూ ఏమన్నాడు నిన్న రుచి ప్రజాపతి? అధిదేవతా స్వరూపములుగా ఉన్న అనొక మాట అన్నాడు. అధిదేవతలు, అధిదేవతలు ఈ కంటికి కనిపించరు. ఈ కంటికి మట్టి నేల కనిపిస్తాయి. ఈ కంటికి కనిపించని వాళ్ళు అర్థమవుతున్నది కదా. అందుకే క్షేత్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్నారని భావన తెచ్చుకోవాలి. కలియుగంలో క్షేత్రశక్తి కూడా ప్రచ్ఛన్నంగా ఉంటుంది, తెలుసుకోండి. కొన్ని క్షేత్రాల శక్తి ఊడిపోతుంది, కానీ కొన్ని మహాక్షేత్రాలు తమ శక్తిని గుప్తంగా దాచుకుని శక్తిని ప్రచ్ఛన్నంగా ఉంచుకుంటే బయటకు మామూలుగా కనిపిస్తాయి. ఎవరో యోగ్యులు మాత్రమే ఆ ప్రచ్ఛన్న శక్తిని విశ్వసిస్తారు. ముందు సాధన ద్వారా అనుభవానికి తెచ్చుకుంటారు తర్వాత. అర్థమవుతుంది కదా. కనుకనే గయలో ఆ ప్రచ్ఛన్న శక్తి దాగి ఉందిట. అది ఎవరికి తెలుస్తుంది? ఏ శుద్ధజీవులకు. కానీ గయ అనగానే ఇదేదో పిండాలు పెట్టేటువంటి చోటు లేదా పితరులకు చోటు కొందరు అంటారు. అవన్నీ చేస్తారు కనుక కొంచెం భయంగా ఉంటుందని. నిన్న మనం చెప్పుకున్నాం పితృదేవతల పట్ల ఏవైనా భయంకర భావాలుంటే నిన్నటి ప్రవచనంతో పోవాలి. వాళ్ళ పట్ల మనకి కలగలసిన సద్భావం. వాళ్ళు శుభస్వరూపులు. పితృకర్మ అశుభం కాదు, ఇది తెలుసుకోండి. కొందరు పితృకర్మలను అశుభకర్మల్ని ఇంకేవో నిత్య యజ్ఞంలో భాగం. దేవయజ్ఞం పితృయజ్ఞం కనుక పితృకర్మ శుభమే. ఇది దృష్టిలో పెట్టుకోండి. అందుకు ప్రత్యేకించి నారాయణ పాదంపై ఆ పెట్టినటువంటి పిండము ఆజీవుణ్ణే తరింపజేస్తుంది. ఇంకేంటి చెప్పండి? విష్ణు స్మరణ, ఆది గదాధర స్మరణ, గయా స్మరణైనా చేసుకున్నా తరించిపోతాం. కొన్ని జన్మల్లో కుదరకపోవచ్చు, కానీ వారిద్దరిని స్మరించడం కుదురుతుంది కదా, అదైనా చేసుకోమన్నాడు. కనుక ప్రాతకాలంలో గయా స్మరణ, ఆది గదాధర స్మరణ చెయ్యమని వివరిస్తున్నారు ఇక్కడ. అందుకు శ్రాద్ధేన పిండదానేన అన్నదానేన వారిద
బ్రహ్మలోకమవాప్నోతి సంపూజ్యాది గదాధరం. గయాక్షేత్రంలో ఆది గదాధరుణ్ణి ఆరాధించి అక్కడ చేసిన శ్రాద్ధము వల్ల, పిండదానం వల్ల, అన్నదానం వల్ల, వారిదానం వల్ల, అంటే జలతర్పణం, ఉదక తర్పణం, వీటి వల్ల ఆది గదాధరుడు అనుగ్రహిస్తాడు. ఆ చేసిన వాడు బ్రహ్మలోకం అవాప్నోతి, చేసిన వాడు తరిస్తాడు. ఇది ప్రత్యేకించి చెప్తున్నారు. అందుకు పృథివ్యాం సర్వతీర్థేభ్యో యథాశ్రేష్ట గయాపురి తథా శిలాది రూపశ్చ శ్రేష్టశ్చైవ గదాధర. అక్కడ గదాధరుడు శిలారూపంలో ఉన్నాడు అని ప్రత్యేకించి ఇక్కడ వివరించారు.